हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्कर भगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. సాయిరామ్ అండి. ఈరోజు ఆత్మబోధ గురువాక్య మననంలో మనం 5వ శ్లోకంపై క్విజ్ చేసుకుంటున్నాము. నాగలక్ష్మి గారి టీం అంతా వచ్చారండి. ఆళ్వార్ గారు మీ టీం అంతా వచ్చారా? వచ్చారండి. ఇందులో ఇవాళ క్విజ్లో మనకి శక్తి టీంలో నాగలక్ష్మి గారు, లక్ష్మి గారు, మాలతి గారు, పద్మావతి గారు, వెంకట పద్మ గారు, పుణ్యవతి గారు ఉన్నారు. శివ టీంలో ఆళ్వార్ గారు, జానకి గారు, స్వర్ణలత గారు, విశాలాక్షి గారు, సత్య గారు, ఉమా గారు ఉన్నారు. ఒక్కొక్క టీంకి 6 మాట. మొత్తము 36 ఉన్నాయి. ఒక్కొక్క టీంకి 18 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నతో ముందుకు వెళదామండి. మొదటి ప్రశ్న శక్తి టీం వారికి అండి. ప్రతిరోజు ఆత్మభావనలో మేల్కొనే అభ్యాసాన్ని చేయమని చెప్పి అలా ప్రతిరోజు మేల్కొనగలుగుటకు గురుదేవులు ఒక సూచన చేశారు. ఏమిటా సూచన? నిద్రలోకి పోయే ముందు ఆత్మభావనలో నిద్రపోవాలి. కరెక్ట్గా చెప్పారు. ఆత్మభావనలో ముందు నిద్రలోకి వెళ్తేనే ఆత్మభావనలో లేస్తాం. తర్వాత ప్రశ్న, మీకు స్క్రీన్ మీద సరిపోతుందా సైజు? ఇంకా జూమ్ చేయాలా? కొంచెం పెద్దగా చేయండి. కొద్ది జూమ్ చేయండి. ఒక పని చేద్దాం. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది. ఇక్కడ నేను ఆత్మస్వరూపుడను అనే ఆత్మనిష్టలో శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలను సంయమనం చేయాలి అని చెప్తూ సంయమనము అనే మాటకు గురుదేవులు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిటా నిర్వచనం? శివ టీం వారు, సంయమనం అంటే ఏంటి? అనవసరమైన దానిని అప్రధానం చేయుట. కరెక్ట్గా చెప్పారు. అనవసరమైన దానిని అప్రధానం చేయటం. తర్వాత ప్రశ్న శక్తి టీం వరకు అండి.
ఎక్స్ అనుభవిస్తే కానీ డాష్ అనుభవిస్తే కానీ జ్ఞానాన్ని గుర్తించలేడు. జ్ఞానాన్ని గుర్తిస్తే కానీ ఆత్మనిష్ఠుడు కాలేడు. ఏమిటి ఆ డాషు? ఆ ఆనందాన్ని అనుభవిస్తే కానీ అవును, ఆనందాన్ని అనుభవిస్తే జ్ఞానాన్ని తెలుసుకోలేడు. అవును, జ్ఞానాన్ని గుర్తిస్తే కానీ ఆత్మనిష్ఠుడు కాలేడు. ఆత్మనిష్ఠుడు కాలేడు. అందుకే ఆనందం అంత ఇంపార్టెంట్. అందుకే మనకి సత్వగుణంలోనే ప్రశాంతత, ఆనందం వస్తుంది మొదట. తరువాత శివ టీం వర్క్ అండి. నీ యొక్క జ్ఞానం డాష్ చేత ప్రభావితం కాకూడదు. ఏమిటది? త్రిగుణాల యొక్క మాలిన్యం చేత జ్ఞానం ప్రభావితం. త్రిగుణ మాలిన్యం చేత ప్రభావితం కాకూడదు, అందులో నిలకడగా ఉండాలన్నమాట. దాన్నే వ్యవహారం అని కూడా అంటారు. ఇక తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. అతీత పద్ధతిలో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఏమిటా 2 లక్ష్యాలు? అతీత పద్ధతిలో, రహిత పద్ధతి కాదు, అతీత పద్ధతిలో. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట. నెక్స్ట్ ప్రశ్న శివ టీం వర్క్ అండి. రహిత పద్ధతిలో 2 లక్ష్యములు ఏమిటి? పరము పరాత్పరము. పరము పరాత్పరము. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. భగవద్గీత చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కంగా చెప్పారు. వాటిని నిజ జీవితంలో ఆ లక్షణాలను గుర్తుపట్టడమే జ్ఞానయోగ మార్గం అని చెప్పారు. అయితే ఆ జ్ఞాన షట్కం చివరి, భగవద్గీత చివరి 6 అధ్యాయాలు, వాటిలో మొదటి 3 అధ్యాయాలు చెప్పండి. చివరి 3 కాదు, మొదటి 3 అధ్యాయాల పేర్లు చెప్పండి. క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి. శక్తి టీం వారు ఆ చివరి 3 అధ్యాయాల పేర్లు చెప్పండి. దత్తాత్రేయ విభాగ యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగము, సన్యాసి. శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం. సన్యాసి. మొదట దైవాసుర, శ్రద్ధాత్రేయ, తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. ప్రత్యగభిన్న బ్రహ్మ ఏవాహం అనే దాన్ని వివరించినప్పుడు ప్రత్యక్ అంటే ఏమని చెప్పారు? అంటే చాలా వివరణ ఇచ్చారు. ఆ వివరణలో ఏదైనా ప్రాణప్రదమైన అంశాన్ని మీరు ఎంతవరకు పట్టుకున్నారు అనే దానికోసము ఇది పెట్టడమైనది. ఏది చెప్పినా పర్వాలేదు. అనుభవించాలంటే ప్రత్యక్షంగానే ఉండాలి అని, పరోక్షంగా ఉంటే అనుభవం అనేది కుదరదు. ప్రత్యక్షం ప్రత్యక్షంగానే ఉండాలి. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. ప్రత్యేగాభిన్న బ్రహ్మ ఏవాహం వివరించినప్పుడు బ్రహ్మము అంటే ఏమని చెప్పారు? బ్రహ్మము నిర్వచనం. దేశకాల బాధితం బ్రహ్మం. ఏమిటండి? దేశకాల బాధితం బ్రహ్మం. ఏం బాధితము? దేశకాల అబాధితము. దేశకాల అబాధితము అంటే దేశము అంతటా ఉన్నది అని చెప్పేసి బాగానే ఉంది, బాగానే చెప్పారు. ఇంకా
కరెక్ట్ ఆన్సర్గానే చెప్పారు విశాలాక్షి గారు. ఇంకా సరే మేము చెప్పచ్చండి. మీరు శివ టీంలో ఉన్నవారు ఎవరైనా చెప్పచ్చు. అంటే బ్రహ్మ చెప్పండి. ఏకం సత్ బ్రహ్మ ఉన్నది బ్రహ్మమే మాత్రమే అని చెప్పారండి. మాత్రమే ఉన్నది అని. అంటే ఆ నిర్వచనము ప్రాణప్రదమైన బ్రహ్మం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? బృహత్ నుంచి బ్రహ్మం వచ్చింది. అది అది బృహత్ అంటే ఆ శబ్దమే మెయిన్ ప్రాణప్రదం. ఇక్కడ మిగతా కూడా కరెక్టే, అంతటా ఉన్నది అని చెప్పేసి. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. ప్రత్యేక అభిన్న బ్రహ్మ ఏవాహం వివరించినప్పుడు అభిన్నం అంటే ఏమని చెప్పారు? సర్వద్వంద్వములు అభిన్నము అనే నిర్ణయాత్మక స్థితికి వస్తే నీ లక్ష్యం కైవల్యం వైపు పడుతుంది. ద్వంద్వం అనేది లేదనే నిర్ణయానికి రావాలి. నిర్ణయాత్మక స్థితికి వస్తే లక్ష్యం కైవల్యం. అది లక్షణ రీత్యా ఒకటే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. లక్షణ రీత్యా, పదార్థ రీత్యా కాదు. లక్షణ రీత్యా జ్ఞానం రీత్యా అన్ని ఒకటే. అది ఆ ప్రాణపదమైనది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బాగానే చెప్పారు. ఓకే సార్. తర్వాత ప్రశ్న శివ టీం వరకు అండి. ప్రత్యేక అభిన్న బ్రహ్మ ఏవాహం వివరించినప్పుడు ఏవం అంటే ఏమని చెప్పారు? అతీతముగా ఉండడం, గుణాతీతం. ఏవం మాత్రమే. ఏమిటండి ఏవం అంటే? అది మాత్రమే. అది మాత్రం అంటే దాన్ని నొక్కి అంటే ఉన్నది బ్రహ్మం మాత్రమే అని. పైన అంతకుముందు బ్రహ్మం చెప్పేశారు ఆల్రెడీ. ప్రత్యేక అభిన్న బ్రహ్మ ఏవాహంలో ప్రత్యేక అయిపోయింది చూసేసాము, బ్రహ్మం అయిపోయింది చూసేసాము, అభిన్నం అయిపోయింది చూసేసాము. ఇక ఏవాహం అంటే ఏంటి మరి? ఏవా అహం అంటే ఏవం అంటే అది మాత్రమే నేను. అంటే ఎందుకని అంటే ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కదా. ఈ 4వ పదం ఏమిటి? ఎందుకంటే ఇది ఇది కొంచెం చాలా కష్టమైనది, అందుకని కొంచెం క్లూ ఇస్తాను. ఇది రహిత మార్గం అటు చివరి కదా. ఇది ఏమిటండి? పరబ్రహ్మ స్థితి. పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మనము ఆ ఏవం అన్నప్పుడు ప్రాణప్రదమైన మాట అది గుర్తుంచుకోవాలి. అవన్నీ పదాలు మామూలు మాటల్లో ఇప్పుడు ఏవం అంటే ఒక పదం కదా. అంటే ఒక సంస్కృత పదాన్ని మళ్ళీ ఇంకొక సంస్కృత పదంతో మనం చెప్పుకున్నాం అనుకోండి, మనకి అర్థం కాదు. అందుకని మామూలు మాటల్లో అసలు అదేంటో మనము ఇక్కడ చెప్పారు గురువు గారు. అంటే అది ఎలా ఉంటుంది, ఆ ఏవం స్థితిలో ఎలా ఉంటుంది? ములుగురొచ్చ సందు లేకను అది లేని చోటు ఉండదు. బ్రహ్మ లేని చోటు లేదు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది రహిత మార్గం. అంతకుముందు ఏమిటి? అతీత మార్గం. అది కూడా ములుగురొచ్చ సందు లేదు, ఇది ములుగురొచ్చ సందు లేదు. కానీ ఇక్కడ ఇది రహిత మార్గం కదా. రహిత మార్గంలో ఏం పదం వాడతామంటే మామూలుగా మనము ద్వైత విశిష్ట అద్వైత చివరిలో ఏమంటాం మనం? కైవల్యం అండి. అది
అది ఆ పదము కదలిక ఉండదు అక్కడ, అచలం. చలం. కదలిక ఉండదు. కదలి అంతకుముందు వేరు, అంతటా ఉన్నది అని అంతకుముందు చెప్పుకున్నది వేరు. ఇది అసలు కదలదు, కదలదు, వదలదు, విరుగదు, కరుగదు, ఒరగదు, మరుగదు, అచలం మాటిది. కేవలం బ్రహ్మది, ఆ, బ్రహ్మమే ఉన్నది పరిణామాల చేత ప్రభావం కాదు. ఉన్నానని కూడా అనదు మాట. అదే బాగుంది. నెక్స్ట్ కైవల్యం. శక్తి టీం వర్క్ అండి. డాష్ గా అనుభవిస్తే ఆనందించేవాడు, డాష్ గా అనుభవిస్తే ఆనందించేవాడు మరియు ఆనందించే వస్తువు భిన్నము. విషయ రూపంగా జీవభావంగా స్వామి, కరెక్ట్. విషయ రూపంగా జీవభావంతో అనుభవిస్తే రెండు కరెక్ట్. విషయ రూపంగా జీవభావం. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. డాష్ గా అనుభవిస్తే ఆనందించేవాడు మరియు ఆనందించే వస్తువు అభిన్నము. చూస్తే అనుభవిస్తే అంటారు కదా ఇక్కడ. అంటే మనం త్రిపుటి జరుగుతున్నది, కానీ దాన్ని మనము విషయ రూపంగా చూడటం లేదు. ఎలా చూస్తున్నాం? ఆ బ్రహ్మం అనుభవిస్తే అది ఇక్కడ ఆత్మస్వరూపం అంతకుముందు చూడండి, అనుభవించే విషయ రూపంగా ఆనందము అనుభవిస్తేనేమో భిన్నం, లక్షణ రూపంగా లక్షణము. ఇంకోటి ఏమిటి, ఇంకా ఏమిటి? జ్ఞానంగా, స్వరూప జ్ఞానంగా. అది నిర్ణయంగా. స్వరూపంగా, రూప జ్ఞానంగా అనుభవించేవాడు మరియు స్వరూపంగా. స్వరూపమన్నా జ్ఞానమన్నా ఒకటే. ఆ స్వరూపంగా అనుభవిస్తేనేమో అభిన్నము, విషయంగా అనుభవిస్తేనేమో భిన్నం. అది చాలా 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 ముఖ్యం. మన వ్యవహరించేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎలా చూస్తున్నామో దృష్టి కదా, మార్చుకోవాల్సిన దృష్టి. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. వధూవరులిద్దరి హస్త మస్తక దర్శన స్పర్శన దీక్ష ద్వారా డాష్ అనే నిర్ణయాన్ని పొందుతున్నారు. ఒకరిలో ఉన్న జ్ఞానాన్ని స్వరూప జ్ఞానంలో నీవు అభిన్నమే అనే నిర్ణయాన్ని పొందుతున్నారు స్వామి. అది నేను ఒకటే అనే నిర్ణయం. ఒకటే అని, అది ఆ ప్రాణమైన అభిన్నం, అభిన్నము. అది నువ్వు వేరు జ్ఞాన స్థితిలో చాలా ఇంతకు ముందు క్విజ్ల మీద కన్నా అప్పుడు చక్క ప్రాణప్రదమైనవి పట్టుకోవడం వచ్చింది ఇప్పుడు. తర్వాత మానవ సంబంధాలలో డాష్ తో చూసి అభిన్న స్థితిలో ఉండాలి. జ్ఞానం లక్షణాలతో అంతే. అంటే అదే అటు ఇటు తిప్పుతున్నావు మాట, కన్ఫ్యూజ్ అవుతున్నారేమోనని. జ్ఞాన లక్షణంతో చూసి అభిన్న స్థితిలో ఉండాలి. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. చిల్లగింజ ఉపమానంలో 4టికి 4 ఉపమానాలు చెప్పారు. అందులో నీరు దేనికి ప్రతీక? అంటే ఇది దృష్టాంతము, ద్రాష్టాంతం. అంతరంగం స్వామి, మాలిన్యం ఆత్మభావం నుండి జీవభావం, ఆత్మభావం నుండి జీవభావం, ఆత్మభావం నుండి జీవభావం. అంతే. జీవభావం వేరొకటి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మామూలు కథ గుర్తు పెట్టుకుంటాం, కానీ కథ అందించిన నీతి మనము మర్చిపోతాం. అసలు ముఖ్యం నీతే. అవునండి. తర్వాత శివ టీం వర్క్ అండి. చిల్లగింజ ఉపమానంలో చిల్లగింజ మరియు చిల్లగింజ అడుగుకి చేరుట, ఈ రెండు దేనికి ప్రతీక? దేవుడు ఆత్మ అకర్తగా చిల్లగింజ చేరు. అవును, అక్కడ చిల్లగింజ ఏమిటి? అంటే గురు శిష్యుడు
జ్ఞానము మాలిన్యం కైవల్యం చిల్లగింజ దేనికి ప్రతీక? కర్మ భక్తి జ్ఞాన యోగములు స్ట్రైట్ గా చెప్పాలి, సూటిగా చెప్పేయాలి. ఒకటే ఒక పదం. అంటే నేను జ్ఞానాన్ని చెప్పచ్చా? జీవుడు అండి. ఆ? నేను శివ చెప్పండి టీం వారు ఎవరైనా చెప్పవచ్చు. వాటి మీద చెప్పండి. శక్తి టీం. శివ కాదు, టీం కాదు. వారు శక్తి టీమేనే ఆ, శక్తి టీం టీం వారు వచ్చేది శివ చెప్పండి. టీం వారు చెప్పలేకపోతే అప్పుడు మనము పాస్ చేస్తాం శక్తి టీం వారికి. మొదట శివ టీం వారికి అవకాశము. ఆ, కైవల్యం ఆ, ఇప్పుడు అంతకు ముందు ప్రశ్నలో నీరు అంతరంగము, మాలిన్యం వేరొకట, ఆత్మభావం నుండి జీవభావం వేరొకట, చిల్లగింజ అడుగు చేరుట అకర్త, అది కూడా చెప్పేశారు ఆల్రెడీ. ఒక పాయింట్ అయితే వచ్చేసింది. అయితే అది గురువుకు ఏమిటమ్మా విశాలాక్షి గారు? గురూపదేశం అండి. గురూపదేశంతో అది గురూపదేశం. గురూపదేశమే చిల్లగింజ. అసలు అంత జరిగేదంతా దీనివల్లనే. మిగతా మూడు కన్నా ఇదే మార్పు అంతా తీసుకొస్తాను. చిల్లగింజే గురూపదేశం. తర్వాత శక్తి టీం వారికి అండి. తర్వాత ప్రశ్న, క్షరం అంటే చాలా ఈజీగా నిర్వచనం అన్నమాట. క్షరం అంటే ఇది తప్ప మిగతావన్నీ. స్వరూప జ్ఞానం తప్పితే తప్ప మిగిలినవన్నీ నాశనమైనవి. స్వరూప జ్ఞానం అంటే తప్పితే నాశనమై అంతే. మిగిలినవన్నీ అన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం తప్ప అన్ని. అన్ని. నెక్స్ట్ ప్రశ్న శివ టీం వారికి అండి. అజం అంటే ఏమిటి? పుట్టనే లేదని. అంతే. కైవల్యం అసలు పుట్టనే లేదు. తర్వాత ప్రశ్న శక్తి టీం వారికి అండి. ఈ క్రింది లక్షణాలు మార్గములు అంటే ఎడం వైపు 3 లక్షణాలు ఉన్నాయి, కుడివైపు 3 మార్గములు ఉన్నాయి. అయితే ఈ మ్యాచింగ్ జంబుల్ అయిపోయింది, సరిగ్గా కలగాపలగం అయిపోయింది అన్నమాట. మీరు సరిగ్గా మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏం పెట్టాము? చైతన్యం యోగ మార్గము, ప్రకాశం భక్తి మార్గము, జ్ఞానము జ్ఞాన మార్గము అని పెట్టాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రకాశం చైతన్యం జ్ఞాన మార్గం అండి. ప్రకాశం యోగ మార్గము, ప్రకాశం జ్ఞానం జ్ఞాన మార్గం. చైతన్యమేమో జ్ఞాన మార్గం అండి. కరెక్టేనండి, కరెక్టే. అది ప్రకాశం యోగ మార్గము, ఇక జ్ఞానం వచ్చి భక్తి మార్గం. అది మామూలుగా జ్ఞానం అనేసరికి జ్ఞాన మార్గం అనుకుంటాం అన్నమాట. భక్తి మార్గం భక్తి ద్వారానే జ్ఞానం. జ్ఞానమేమో చైతన్యాన్ని చేరుస్తుంది. తర్వాత ఇది శక్తి టీం వారికి పాయింట్. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. ఈ క్రింది లక్షణాలు మార్గములు సరిగ్గానే మ్యాచ్ అయినాయా అవలేదా? సద్రహితం అంటేనేమో కైవల్య మార్గము, ఆనందం అంటేనేమో కర్మ మార్గం. సరిగ్గానే మ్యాచ్ అయిందా? ఎస్ ఆర్ నో? కరెక్టేనండి. కరెక్ట్ అయ్యాయి. తర్వాత శక్తి టీం వరకు అండి. డాష్ డాష్ లతో అభ్యాసం జరిగి అజ్ఞానం బలపడింది. అధ్యాస ఆభాస. అధ్యాస ఆభాస. అధ్యాస ఆభాస. కరెక్ట్ అండి. అధ్యాస ఆభాస. ఏమిటండి అధ్యాస ఆభాస? అధ్యాస అంటే ఉన్నది కనపడకపోవడం స్వామి. తాడు కనపడకుండా ఆభాస అంటే కనపడట్లేదు, లేనిది కనపడుతున్నాడు. అంటే పరమాత్మ కనిపించట్లేదు, ప్రపంచం కనపడుతుంది. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. ఆ అభ్యాసాన్ని అంటే డాష్ డాష్ గా అభ్యాసం మారితే అధ్యాస, అంతకుముందు ఏమన్నాం? అధ్యాస ఆభాస జరిగి అజ్ఞానం బలపడింది. మరి ఇప్పుడు జ్ఞానం రావాలంటే అభ్యాసాన్ని మార్చుకోవాలి.
మార్చుకోవాలంటే అభ్యాసం డాష్ డాష్గా మారాలి. ఏమిటి ఆ డాష్ డాష్? ఉండి కూడా కనపడిన దాన్నేమో నిర్ణయించాలండి, ఆ, లేని లేకుండా కనిపించే దాన్నేమో నిషేధించాలి. రెండు ఏకకాలంలో జరగాలి. అలా చాలా అభ్యాసం చేసి నిర్ణయం. ఈ రెండు చాలా ముఖ్యం అండి, ఈ రెండు ప్రశ్నలు. తర్వాత శక్తి టీం వర్క్ అండి. కైవల్యం అంటే డాష్ నేనుగా ఉండుట, జ్ఞాని అంటే డాష్ నేనుగా ఉండుట. కైవల్యం అంటే జ్ఞానాతీతంగా ఉండుతండి. ఆ, జ్ఞాని అంటే జ్ఞాతగా ఉండుట. జ్ఞాత నేనుగా. జ్ఞాని జ్ఞాతగా ఉండుట. జ్ఞాత నేను. కరెక్ట్గా చెప్పారు. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. తర్వాత ప్రశ్న, యోగి అంటే డాష్ నేనుగా ఉండుట, భోగి అంటే డాష్ నేనుగా ఉండుట. యోగి అంటే బుద్ధి నేనుగా ఉండుట, భోగి అంటే మనసు నేనుగా ఉండుట. ఆ, యోగి అంటే బుద్ధి నేనుగా ఉంటుంది. అవును. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. ఈ వాక్యంలో సర్వగత అంటే ఏమిటి? అనంత విశ్వం అంతరిక్షం ఒక బిందువు. అంతరిక్షంలో ఒక బిందువు అంతా. అది నిండా అంతరిక్షమే ఉంటుంది. అంటే అంతా అదే ఉండదు. అంటే ఇది చివరి మాట. అంతకుముందు ఏంటి అంతా ఉంది అంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు చెప్పిన అంతా ఉన్నదంతా ఇక్కడ ఒక బిందువు. ఒక బిందువు అంతే. అంటే అంతా ఉన్నదంతా లేనిది ఇక్కడ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అదే బిందువు. ఇది చివరి మాట చివరి మాట ఇది. అంటే అచలాన్ని ఈ మాటతో నిర్ణయించాలి అచలాన్ని. బాగుంది. తర్వాత శివ టీం వారండి. ఇదే వాక్యంలో స్థాణువు అంటే ఏమిటి? తానువు తాండవు అంటే కదలనిది. విశ్వము వచ్చిన తర్వాత పరిమించకుండా కారణభూతమైన పంచశక్తుల చేత విశ్వం వచ్చిన తర్వాత పంచ తన్మాత్రల వెనక పనిచేస్తున్న పంచ బీజములు వ్యవహారిక ధర్మము చేత ప్రభావితం. చేత కరెక్ట్ గా చెప్పారండి. కరెక్ట్ గా చెప్పారు. చేత కంప్లీట్ చేయండి. జ్ఞాన మార్గము సాధకులందరూ కదలకుండా స్థాను చేత కదలకుండా ఉండటం. సాధకులందరూ కైవల్య దేహ నిరసన చేసి అంతరిక్షగా నిర్ణయము అయ్యే వరకు ఈ సూత్రాన్ని విరామం లేకుండా. మీరు నోట్స్ చూస్తున్నారమ్మా? ఇప్పుడు బాగానే చెప్పారు. ఇప్పుడు స్థాణువు అంటే ప్రాణప్రదమైనది చెప్పాలి. ఆల్రెడీ చెప్పారు, మీకు పాయింట్ వచ్చింది. కానీ ఆ మాట అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? ఒక చిన్న క్లూ ఇస్తున్నాను, ఎందుకంటే చాలా ఇప్పుడు మనం అన్నింటినీ రాకడా పోకడా ఇదేగా ఏది చెప్పుకున్నా. ఈ శరీరం నాకు దగ్గర నుంచి విశ్వం వరకు వస్తుంది పోతుంది అంతే కదా. దాని చేత ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇందాక, పంచబీజముల చేత పంచపక్షుల చేత ఈ వ్యవహారముల చేత ఏమిటి? ఎవరైనా చెప్పచ్చు. శివ టీం రాకడా పోకడతో ఏమీ లేనిది వల్ల ఎటువంటి మార్పు లేనిదండి. ఇది బాగానే చెప్పారండి, బాగానే చెప్పారు. ప్రభావితం కాదు, ప్రభావితం ప్రభావితం కాదు. అది మన ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఆ రాకడా పోకడా మనని కదిలించట్లేదు.
మన మార్పు చేయట్లే. అది 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 మారుతుంది కానీ నేను మారట్లా. ఆ ప్రభావితం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. తర్వాత ప్రశ్న అండి, శక్తి టీం వారికి. కర్మ మార్గంలో మనసు ఎలా ఉంటుంది? శక్తి టీం అండి, కర్మ మార్గంలో మనసు ఎలా ఉంటుంది? వ్యవహార సహితంగా ఉంటుంది. జీవభావంతో ఉంటుంది. స్వామి ఆ, చూసినట్లు ఎంతో ఉంటుంది. కర్మ మార్గంలో అజీవ భావంతో శరీర భావంతో జగత్ భావంతో ఉంటుంది. అంతే, కరెక్ట్ గానే చెప్పారులేండి. ఇక్కడ సాత్వికంగా ఉంటుంది అంతే. అది కర్మ మార్గం కూడా మరి ఆధ్యాత్మిక మార్గమే కదా, కర్మయోగి కదా. పూర్తిగా అవును. అంటే తమో గుణం రజోగుణం పోతుంది, ఆ సత్వగుణం ఉంటుంది. ఎందుకంటే అది కర్మయోగం, ఉట్టి కర్మ కాదు. అయితే మనసు ఉంటుంది అలాగే. అందుకనే మీరు చెప్పారు కాబట్టి మనసు ఉంటుంది అని చెప్పారు. మనసు అలాగే ఉంటుంది. అయితే ఆ సత్వం అనేది కూడా చెప్తే ఇంకా సమగ్రంగా చెప్పినట్లు. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి, భక్తి మార్గంలో మనసు ఎలా ఉంటుంది? ఆత్మభావంలో ఉంటుంది. ఆ, సూటిగా చెప్పాలి. భక్తి మార్గంలో అంటే ఇప్పుడు అక్కడేమో మనసు ఉంటుంది, కానీ ఆ మనసుని సత్వగుణంలో పెట్టేశాం కర్మ మార్గంలో. అవునా? ఈ భక్తి మార్గంలో మనసుని ఏమిటండి? ఈశ్వరుడి వైపు ఉంటుంది. ఆ, ఈశ్వరుడి వైపు ఉంటుంది. దాన్నే ఇక్కడ ప్రాణప్రదమైన పదం ఏమార్చటం. జగత్తుని అమరుస్తుంది. అంటే అటువైపు నుంచి ఇటేపు తిప్పాం, అది ఉంది, ఏమార్చాం అంతే. ఆట వస్తువుల నుంచి పుస్తకాల వైపు తిప్పాం అంతే. అట్లాగే ఇటువైపు తిరిగింది మాట, ఈశ్వరుని వైపు, జ్ఞానం వైపు తిరిగింది, కానీ మనసు ఇంకా ఉంది. నెక్స్ట్ ప్రశ్న శక్తి టీం వర్క్ అండి, యోగ మార్గంలో మనసు ఏమవుతుంది? అంతర్ముఖం అవుతుంది. లైవ్ అయిపోతుంది స్వామి. సమాధి స్థితికి వెళ్తుంది, కానీ అంతర్ముఖం బహిర్ముఖం రెండు బహిర్ముఖం చెంది మళ్ళీ వ్యవహారం వచ్చినప్పుడు బయటకు అంతే, రెండు ఉంటుంది. కరెక్ట్ గానే చెప్పారు. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి, జ్ఞాన మార్గంలో మనసు ఏమవుతుంది? మనసుకి అంతర్ముఖం బహిర్ముఖం అని ఉండదండి, రెండు ఒకలాగే ఉంటాయి, రెండు ఒకటే ఉంటాయి. మనసు ఏమవుతుంది? మనసు నాశనం అవుతుంది. మనసు అనేది లయము. ఇప్పుడు మనోనాశనం. మనసు ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇప్పుడు మన సాధన ఈ 4 బాగా గుర్తుపెట్టుకోవాలండి. మొదట ఏం చేసాం అంటే ఒకే సూత్రంతో 4 గుర్తుపెట్టుకుంటే మనకు తేలిగ్గా అయిపోవాల పని. మొదట ఏం చేసాం, కర్మ మార్గంలో మనసుని సత్వగుణంలోకి తీసుకొచ్చేసాం. తర్వాత ఏం చేసాం, ఈ రెండిట్లో కూడా మనసు ఉన్నది. ఈ యోగ మార్గంకి వచ్చేసరికి ఏమైంది, ఆ మనసుని లయమైంది. ఎంతసేపు, కాసేపు ఆ సమాధి నిష్ఠలో ఉన్నంత కాసేపు, ఆ ధ్యానం కాసేపు ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ పురి విప్పుతుంది. జ్ఞానం వచ్చేసరికి మనసు నశిస్తుంది. అది లేదు ఇక నాశం, మనోనాశం. అది మనోలయం, అంతకుముందు మనోలయం, మనోనాశం. ఏమిటండి? వాసనలు, విత్తనాలు అవన్నీ మొత్తం వేగిన విత్తనాలు లాగా మళ్ళీ మొలకెత్తమంటారు. అంటే ఇప్పుడు ఇందాకేమో పంచదార నీళ్ళలో కలిపామండి, ఆ పంచదార కనపడట్లేదు, కానీ ఆ నీళ్ళని మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ వస్తుంది పంచదార. అవునా?
అవును. నాశనం అవల. అది యోగం. అంటే అది కలిసిపోయిందిగా. అంటే మళ్ళీ మళ్ళీ ఆ చిత్త కాసేపటికి ఆ మనో నిగ్రహం జరిగింది అక్కడ. మనో నిగ్రహం జరిగింది. కానీ ఆ చిత్తవృత్తిలో ఇంకా పూర్తిగా శేషించలేదు ఇక. మళ్ళీ సమాధించిన తర్వాత మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు మళ్ళీ తలెత్తే ఛాన్స్ ఉంది. జ్ఞానికి మనసు నశిస్తుంది. ఈ 4 అసలు మన సాధన అంతా కూడా ఈ 4 మీదే, ఈ మనసుతోనే తిరుగుతుంది మొత్తం అంతా. చాలా తేలిగ్గా ఒకే ఒక్క మనస్సు అనే పదం ఉపయోగించి 4 చెప్పేశారు చూడండి గురువు గారు. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. డాష్ కలిగిన జ్ఞాని డాష్ పొందే అవకాశం లేదు. స్వరూప జ్ఞానం పొందిన జ్ఞాని. అంతర్ముఖమని బహిర్ముఖమని భేదం లేదండి. మనస్సు ఎప్పుడైతే నశించి బంధరాహిత్య స్థితికి వస్తాడు కాదండి, స్వరూప జ్ఞానం పొందిన జ్ఞాని జీవభావంలోకి వచ్చే అవకాశం లేదు. కరెక్ట్ గానే చెప్పారు. యాక్చువల్గా కరెక్టే. అంటే ఆ ప్రాణప్రదమైనవి 2 మాటలు ఉన్నాయండి. ఆత్మనిష్ట వృత్తికి సంబంధించిన సత్రహిత స్థితిలండి. సత్రహిత స్థితిలో మీరు ఆల్రెడీ సమాధానం చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. వృత్తికి సంబంధించినవి ఈ 2 డాష్లు. ఓకే ఓకే తెలుగు బ్రహ్మాకారం. అది పడాలండి. బ్రహ్మాకార వృత్తి కలిగిన జ్ఞాని ఇదే వృత్తి. మరి ఈ డాష్ ఏంటి? చెప్తున్నారు ఎవరు? విషయాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి కలిగిన జ్ఞాని విషయాకార వృత్తి పొందే అవకాశమే లేదు. చాలా ముఖ్యం. తర్వాత శివ టీం వారికి అండి ప్రశ్న. ఉన్నది డాష్ డాష్. ఇది ఇక చివరికి వచ్చేసాము. ఇక ఉన్నది డాష్ డాష్. ఇంకా ఒక్క మాట పలికినా జ్ఞాన మార్గం కాదు. అంతే. చివరి మాటల ఉన్నది ఉన్నట్లుండి లేనిది లేకపోవడం. అది ఉన్నది ఒకటి చెప్పారు. ఇక్కడ రెండు ఉన్నది అంటున్నారుగా. ఇది ఉన్నది, ఇది ఉన్నది. ఏమిటండి? ఉన్నది బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మము. సరే, ఇంకో పదం ఉన్నది బ్రహ్మము. ఇంకోటి ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా ఉంది. లేనిది జగత్తు. అది అయిపోయింది. ఉన్నది బ్రహ్మము, లేనిది జగత్తు అని దృఢంగా. ఇంకొక క్లూ ఇస్తున్నాను. ఈ పదం బ్రహ్మము అనే పదం ఏమో అతీతంలోది కదా. ఈ పదం వచ్చేసేసి రహితంలోది. అయితే పరాత్పరం ఉంది. పరము. పరము. పరం అంటే ఉన్నది బ్రహ్మము అన్నాము. ఇంకా గట్టిగా మాట్లాడితే ఉన్నది పరమ అంటున్నాం తప్ప పరాత్పరం. ఇక ఏదైనా ఈ 2 ఇక మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకేమీ లేవు. ఇంకా మాటలు లేవు. ఇక పరం దగ్గరికి వెళ్తేనే మాటలు లేవండి. ఇక మౌన వ్యాఖ్య కదా. అందుకని చెప్పారు. ఇంతకు మించి ఒక మాట మాట్లాడామా, ఉన్నది బ్రహ్మము నుంచి ఒక మాట మాట్లాడామా, ఇక జ్ఞాన మార్గం నుంచి యోగ మార్గము, భక్తి మార్గము, కర్మ మార్గానికి వచ్చేసినట్టే. ఉన్నది బ్రహ్మము అంతే ఉండుటే. ఇక చివరి 2 ప్రశ్నలు శక్తి టీం వారికి అండి. ఈ ప్రశ్న షడూర్ములు మనం అన్నీ చూసాం. జనన మరణాలు, ఆకలి దప్పికలు, శోకమోహాలు. ఇవి విశేషంగా ఉంటే ఏమవుతుందండి?
జీవభావంలో ఏమిటండి? ఉండిపోతుంది. దేహాత్మ భావంలో బిగించేస్తుందండి జీవుణ్ణి. కరెక్ట్. అహంకారంలో చేరిపోయి దేహాత్మ భావంలో జీవుణ్ణి బంధించేస్తుంది. అది కరెక్ట్. అహంచేరి షడూర్మలలో అహంచేరి అంటే దాంతో కలిసిపోతాడు. కలిసిపోతుంది నేను. ఆ జనన మరణాలు, ఆకలి దప్పికలు, శోకమోహాలతో అహం కలిసిపోయి సంగతం వచ్చేసి అహంకారం అయిపోయి ఇక అందులో బలపడిపోయి అందులో బిగించేస్తుంది. ఇక దేహాత్మ భావంలో మరి ఈ శివ టీం వారికి అండి తర్వాత ప్రశ్న, ఇదే షడూర్మూల అంశంలో మరి పరిష్కారం ఏంటి? దీనికి గురుదేవులు సూచన ఏం చేశారు? చాలా సామాన్యంగా జీవించమన్నారు. సామాన్యంగా అంతే, అత్యంత సామాన్యంగా తీర్చుకో. సామాన్యంగా జీవించాలి. చక్కగా చెప్పారు అందరూ. మొత్తం అన్ని 36 ప్రశ్నలు కంప్లీట్ అయ్యాయి. అందరికీ అభినందనలండి. మరొక్కసారి అందరూ కూడా 25కి 25 100% గురుకృపతో జరిగినది. చాలా సంతోషము. మీకు ధన్యవాదాలండి, ఒకరోజు సమయం ఇచ్చారు చదువుకోవడానికి. నిన్న ఇవాళ చదివి. ఇప్పుడు మనము ఒక్కసారి మనకి కొంచెం సమయం ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ 5 శ్లోకాలు మనము చదువుకుందాము. తపోభి క్షీణ పాపానాం శాంతానాం విధరాగిణాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే బోధోన్య సాధనేభ్యో సాక్షాన్ మోక్షైక సాధనం వెంకటపద్మ గారు కొంచెం మ్యూట్ పెట్టుకోండి అమ్మా. వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మణ అవిద్యాం వినివర్తయేత్. విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః. స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివా. అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కథకరేణువత్. చదవండి. అక్కడ కామ తేడా పెట్టినట్టున్నారు. ఏంటండి? కరెక్ట్ చేస్తున్నారు అందులో. అక్కడ తేడా ఉన్నది. మూడో శ్లోకంలో మూడో శ్లోకం కర్మణానా? కరెక్ట్, అవును, కరెక్ట్ గానే. ఇది కొంచెం మార్చుకోవాలి. సరేనండి. ఇప్పుడు మనము పూర్ణ మంత్రము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి. సాయిరామ్.